టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. నిప్పులేందే పొగరాదన్నట్లు నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా, లేక ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా? పార్టీ చీఫ్ పదవితో మహేష్ కుమార్ గౌడ్ సంతృప్తిగా లేరా? ఈ ప్రచారంపై ఆయన నుంచి వస్తున్న సమాధానం ఏంటి? గతంలో చాలాసార్లు ఖండించినా పదే పదే ఎందుకింత చర్చనీయాంశం అవుతుంది? వాట్స్ ది స్టోరీ? కేబినెట్ లోకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న చర్చ. మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిసార్లు ఖండించినా ఆగని ప్రచారం. చీఫ్ పదవితో సంతృప్తిగా ఉన్నానంటూ మహేష్ గౌడ్ క్లారిటీ. ఓవైపు ప్రజాపాలన, మరోవైపు పార్టీలో పదవుల జాతర. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ హయాంలో జోడు గుర్రాల్లా సాగుతోంది ప్రక్రియ. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్ల నియామకం, కార్పొరేషన్లతో పాటు పలు నామినేటెడ్ పదవుల ఎంపిక, పీసీసీ కమిటీలు 3 విడతలుగా కేబినెట్ విస్తరణ జరిగాయి. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేబినెట్లో మిగిలిన 2 స్థానాలను కూడా భర్తీ చేయాలని హైకమాండ్ ఆలోచన చేస్తోందట. వచ్చే ఉగాదిలోపు కేబినెట్లో మిగిలిన 2 ఖాళీల భర్తీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని సామాజిక వర్గాల నుంచి ఎస్టీ, బీసీ, మైనారిటీల నుంచి డిప్యూటీ సీఎంలుగా, మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్తవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మంత్రి పదవి పోయిన వారికి పార్టీలో పెద్ద పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా మహేష్ గౌడ్కి ఇస్తారని చర్చ. అయితే ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు ఆయన. టీపీసీసీ చీఫ్ పదవితో తాను సంతృప్తిగా ఉన్నానని, తనకు ఎలాంటి మంత్రి పదవి వద్దంటూ సన్నిహితుల దగ్గర బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు. నిజానికి మంత్రితో పోల్చితే పార్టీ పదవుల్లో అత్యున్నత స్థానమైన టీపీసీసీ చీఫ్ పోస్టు బాగుందని చెప్తున్నారు మహేష్ గౌడ్. దాదాపు 30 ఏళ్లకు పైగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని, టీపీసీసీ చీఫ్గా వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత ఏదైనా ఉంటే చూద్దామని సన్నిహితుల దగ్గర అన్నారట. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా నిత్యం ఏఐసీసీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులతో టచ్లో ఉండొచ్చు. మంత్రిగా ఉంటే కేవలం శాఖకు మాత్రమే పరిమితం అవుతాం. టీపీసీసీ చీఫ్గా ఉంటే నిత్యం అందరూ అందుబాటులో ఉంటారని, అందరికీ మనం అందుబాటులో ఉండొచ్చని అనుకుంటున్నారట మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ని మార్చే ఆలోచన అయితే ఏఐసీసీకి లేనట్లు కనబడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచి పార్టీలో కష్టపడుతూ వచ్చారు. పార్టీలో పలుమార్లు అవకాశం రాకపోయినా, జిల్లాలో కొందరు నేతలు ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఓపికతో ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అధిష్టానం బాధ్యతలు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు పార్టీ అధికారంలోకి రావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ సైతం చాలా కష్టపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం, పార్టీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే టికెట్ సైతం త్యాగం చేశారు. ఆ కష్టానికి తగిన ఫలితమే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. పీసీసీ పదవి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయమైనా అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్నికల సమయంలో పీసీసీ రోల్ చాలా పెద్దది. హైకమాండ్తో మంచి సంబంధాలు ఏర్పడతాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హస్తం నేతలు ఆశిస్తున్నారు. దీంతో ఇప్పుడు పీసీసీ పదవిలో కొనసాగితే రానున్న ఎన్నికల వరకు ఉండొచ్చు. వచ్చే ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పీసీసీ పదవి వదులుకుంటే మరోసారి వస్తుందనే గ్యారంటీ లేదు. ఇది అందరికీ తెలిసిందే. దీంతో పార్టీ పదవికే మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ ఒకెత్తైతే పార్టీలో అత్యున్నత పదవి అయిన టీపీసీసీ చీఫ్గా ఉంటే భవిష్యత్తులో బీసీ సీఎం నినాదం ముందుకు వస్తే ముందు వరుసలో ఉండొచ్చనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.